తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో ఓటర్ స్లిప్పులు వీవీప్యాట్లు చెత్తకుప్పలో పడేసిన వ్యవహారంపై కేసు నమోదైంది. మారేడుబాకలో 108 పోలీస్ స్టేషన్కు సంబంధించిన ఓటర్ స్లిప్పులు వీవీప్యాట్లు చెత్తకుప్పలో కనిపించడం కలకలం రేపింది. దీనిపై మండపేట బీజేపీ అభ్యర్థి కోన సత్యనారాయణ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలింగ్ సిబ్బంది గంటా లత మచ్చుకరెడ్డిపై మండపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబు చెప్తారు. రాజుబాబు చెప్పండి, సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులు ఏమంటున్నారు? స్వామి, తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గానికి సంబంధించి మండపేట మండలం మారేడుబాక 108 పోలింగ్ కేంద్రంలో వాటర్ స్లిప్పులు, అదేవిధంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి అమలాపురం ఎంపీ అభ్యర్థి ఐఏజీ వేమకు సంబంధించి వీవీప్యాట్ స్లిప్పులు కూడా చెత్త కుండీల్లో దొరికిన నేపథ్యంలో ఇక్కడ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన సత్యనారాయణ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అంటే ఏదైతే 108 కి సంబంధించి మారేడుబాక 108 పోలింగ్ కేంద్రంలో ఈ సిబ్బంది వ్యవహరించిన నిర్లక్ష్యానికి సంబంధించి ఈయన రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడం, రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు వెంటనే దీనిపై స్పందించి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గంటా లత, అదేవిధంగా అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ముచ్చిక రెడ్డిపై కూడా మండపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం, కేసు నమోదు చేయడం కూడా జరిగింది. అంటే ప్రస్తుతం అయితే కనుక మనకు మండపేటకి సంబంధించి ఈ ఏదైతే ఈ వాటర్ స్లిప్పులు కావచ్చు, వీవీప్యాట్ స్లిప్పులు చెత్త కుండీల్లో దొరకడం కూడా ఇక్కడ చర్చాంశమైంది. ఎన్నికల సిబ్బందిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. స్వామి, రైట్ రాజుబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.